వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. హిందువులకు ప్రధానంగా వచ్చే మొదటి పండుగ వినాయక చవితి. సో ఈ వినాయక చవితి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. సో విశాఖలోని దొండపర్తిలో కుమ్మరి వీధిలోకి మనం వచ్చాం. సో ఇక్కడ ఎన్నో ఏళ్లుగా మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వారి దగ్గరికి వెళ్ళి వారి జీవన స్థితిగతుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పడం ఎంతకాలంగా చేస్తున్నారు? నా పేరు లక్ష్మి అండి. మేము దొండపర్తిలో చేస్తున్నాము. అయితే మేము తాత ముత్తాతల నుంచి కూడా మాది ఇదే వృత్తి. కానీ ఇప్పుడు బొమ్మలు పంచిపెట్టడానికి వస్తారు. ఒక 108 అని, ఒక 500 అని తీసుకుంటారు. వాళ్ళు తక్కువ రేటుకి మాకు అడుగుతున్నారు. మేము ఇవ్వలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఒక్కొక్క బొమ్మ కొనుక్కున్నారు అనుకో, వాళ్ళు ఇంతకని రేటుకి పట్టుకెళ్తారు. మేము చెయ్యాలి కదా, తప్పదు మాకు. ఇది మట్టి బొమ్మ సంవత్సరానికి ఒకసారి అంటే మేము 6 నెలల నుంచి కూడా స్టార్ట్ చేస్తాం ఈ బొమ్మలు చేయడం. అందువల్ల ఏంటంటే మాకు ఇంకా తిండి అన్నీ కూడా అన్నీ ఇక్కడే, అన్నీ ఇందులోనే. దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు? దీని మీదే ఆధారపడిపోతాం పూర్తిగా. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు మట్టి వినాయకుడు తయారు చేస్తే మీరు అమ్ముకుంటారా బయట? బయట అమ్ముకుంటాం, హోల్సేల్కి ఇస్తాము. తర్వాత మిగిలిన బొమ్మలు బయటకు అమ్ముకుంటాం. చాలా మంది ఇప్పుడు వచ్చి చాలా సంస్థలు పంచి పెడుతున్నాయి కదా, ఫ్రీగా పంచి పెడుతున్నారు కదా బయట. మరి వాళ్ళు కూడా మీ దగ్గర వచ్చి కొనుక్కుంటారా? వస్తారు, మా దగ్గరికే వస్తారు. తక్కువ అడుగుతారు. ఇప్పుడు ఇంత బొమ్మ ఉన్నదంటే 15 రూపాయలకి ఇలా అడుగుతారు. తప్పదు, చేసి ఇవ్వాలి, తప్పదు. ఇంకా 6 నెలలు కష్టపడి ఎన్ని బొమ్మలు తయారు చేస్తారు? ఒక 1,00,000 బొమ్మలు తయారు చేస్తాం. ఏ రకమైన బొమ్మలు తయారు చేస్తుంటారు ఈసారి? అంటే ఒక్కో ఏడాది ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది కదా, ఈ ఏడాది ప్రత్యేక. ఇప్పుడు మోడల్స్ అన్ని వచ్చాయి కదండి, కానీ ప్రతిదీ మట్టితోనే తయారు చేయాలి అనుకుంటున్నాం ఫస్ట్ నుంచి. ఇప్పుడంటే మోడల్స్ వచ్చాయి, ప్లాస్టర్ ప్యారిస్ అని, పిఓపి బొమ్మలని. కానీ అవి పెట్టకూడదు. కానీ జనాలకి ఏంటంటే ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది, బాగా స్టైల్గా ఉండాలి. ఏంటంటే ఈ ఫోన్లు అటు పెట్టుకోవడం వల్ల స్టైల్గా చేస్తున్నారు. కానీ సాధారణంగా అయితే మన చల్లదనం, ఇప్పుడు కొండలో నీళ్ళు, కొండ ఎలా చల్లదనమో అలాగా మన మట్టి బొమ్మ కూడా చాలా చల్లదనం అండి. ఫస్ట్ ఏదైనా సరే మన వినాయకుడితోనే స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మట్టే బెస్ట్ అని మేము అంటున్నాం మా వారికి అయితే. కొనుక్కోడానికి వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నారు, మట్టి బొమ్మలకే చూస్తున్నారు. కొంతమంది అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు అప్పుడు వాళ్ళంటే పర్లేదు, ఇప్పుడు కొంచెం కొత్తగా లేటెస్ట్గా ఉంటున్నారు కదా, జనాలు కూడా మారారు కదా, కొంచెం మోడల్స్ వైపు తిరుగుతున్నారు జనాలు. మరి వాళ్ళు తగ్గట్టు మోడల్ మట్టి బొమ్మలో తయారు చేయడం కష్టమా? మట్టి బొమ్మల్లో అయితే అవ్వదు కదండి. ఇప్పుడు మట్టి బొమ్మ పెద్దది, ఒక 4 అడుగుల బొమ్మ చేసామంటే దానికి కర్రలు కట్టి, గడ్డి కట్టి, దానికి మట్టి వేయాలి. స్టాండర్డ్గా ఇలా రాదు కదా మట్టి బొమ్మ. ఇందులో పీసు చాలా మెటీరియల్ పడుతుందండి ఆ బొమ్మ నిలబడాలంటే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ చేసుకున్నా సరే మనకి అవ్వదండి ఆ బొమ్మ. అందువల్ల అంటే ఏంటంటే ప్లాస్టర్ బొమ్మలు చేసేస్తున్నారు. ఈ మట్టి బొమ్మ చాలా ఉపయోగాలు ఉన్నాయి కదమ్మా? చాలా ఉపయోగాలు ఉన్నాయండి. త్వరగా కరిగిపోద్ది. చెప్పండమ్మా, మీరు ఎంతకాలంగా చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు ప్రసన్న. ఇది మా పెద్ద తరం నుంచి బొమ్మలంటూ తయారు చేస్తున్నాం మేము. మా తాతయ్య వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అందరూ తయారు చేస్తున్నారు ఈ బొమ్మలు. తర్వాత ఇప్పుడు జనరేషన్ మేము తయారు చేస్తున్నాము. ఇప్పుడు మేము బయటకి జాబ్స్కి వెళ్ళినా కూడా నైట్ వచ్చి ఎప్పుడైనా ఖాళీ టైంలో ఉంటే మేము బొమ్మలు చేయడానికే ట్రై చేస్తామండి. ఎందుకంటే ఇది మా వృత్తి, ఇది మేము వదులుకోం కూడా. మా ఫ్యూచర్, మా పిల్లలు కూడా మేము ఇది నేర్పిస్తాం. వాళ్ళు ఏ జాబ్కి వెళ్ళినా, ఎంత పై పొజిషన్కి వెళ్ళినా మట్టి అంటూ ఇది మాకు ఉండాలి, బొమ్మలు అంటూ మనం చేయాలి. ఈ వినాయక చవితి వచ్చిన తర్వాత మేము గత 6 నెలలుగా మట్టి తెచ్చుకొని బొమ్మలు తయారు చేస్తామండి. ఇది బయట ఊర్లలో, పల్లెటూరులో చెరువు దగ్గరికి వెళ్ళి వ్యానులతో తీసుకొస్తారు. ఒక వ్యాన్ మట్టి కొనాలంటే చాలా రేటుగా ఉంటుంది. అది తొక్కి మట్టి ముద్దగా చేసి మళ్ళీ ఈ అది అచ్చులో చేసుకొని బొమ్మ చేసేసరికి చాలా టైం పడుతుంది. ఇది చాలా కష్టంగా ఉంటుంది కూడా చేయడం. కానీ ఇది మా వృత్తి కాబట్టి ఇది మేము వదులుకోము. మరి ఎలా ఉందమ్మా, ఇప్పుడు కొనుక్కోవడానికి వస్తున్నారు, మీకు లాభసాటిగానే ఉందా? మీరు ఎంత కష్టపడుతున్నారని చెప్పారు కదా, లాభసాటిగానే ఉందా? లాభము అంటే ఇప్పుడు చాలా మంది కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, షాపింగ్ మాల్స్ వాళ్ళు వచ్చి బొమ్మలు తక్కువ రేటుకి అడిగి చాలా వేలల్లో అడుగుతున్నారు.
కానీ ఇది మేము చేయాలి కాబట్టి తక్కువ రేటుకైనా వెళ్తుంది. అదే మేము రిటైల్గా అయితే మట్టుగా చాలా ఎక్కువ రేటుకే మేము అమ్ముకుంటాం, ఎందుకంటే ఇది మట్టి కాబట్టి. అండ్ వాళ్ళు తక్కువ రేటుకి ఎక్కువ బొమ్మలు అడుగుతున్నారు. మాకు ఇదంటే కొంచెం కష్టంగానే ఉంది ఇవ్వడానికి. నష్టమైనా మేము ఇది చేస్తున్నామండి. ఇది ఓన్లీ మట్టితోనే తయారు చేస్తారు కదా? ఇక్కడ మేము మట్టితోనే తయారు చేస్తామండి. పిఓపి బొమ్మలు అయితే ఏం తయారవ్వవు, ఓన్లీ మట్టితోనే. మట్టి బొమ్మతోనే పూజ చేయాలి అని చెప్తామండి. ఇది పొల్యూషన్ అంటూ ఏమి మనకి ఇది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది మన మట్టి కాబట్టి మనం ఎక్కడైనా ఇప్పుడు గణపతి పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేసుకుంటాం కదా, ఇది ఒక మొక్కల గోళంలో పెట్టుకొని నిమజ్జనం చేసుకున్నా అది మన పైన వేరే మొక్క వేసుకున్నా అది ఇంట్లోనే ఉంటుంది, మనతోనే పాటు ఉంటుంది. అండ్ నెక్స్ట్ అది పొల్యూషన్ మనకి ఏమీ ఉండదు. అదే పిఓపి బొమ్మలు అంటే చెరువులో అది నిమజ్జనం చేసేసరికి చేపలు అవి తినేసి చేపలు అంటూ చనిపోతున్నాయి కదా, అండ్ వాటర్ కూడా చాలా పొల్యూషన్ అయిపోతుంది అండి. ప్రతి ఒక్కరు వినాయకుడి బొమ్మలు అంటూ మట్టి బొమ్మలే పెట్టాలని నా నిర్ణయం. చెప్పండి, మీరు బొమ్మలు ఎంతకాలంగా తయారు చేస్తున్నారు? ఎంతకాలం 2012 నుంచి బాగా ఎక్కువ చేస్తున్నామండి. దివ్వీసు, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నక్కపల్లి కొల్లారెడ్డి గారు, గంగవరం పోర్టోలు, కంపెనీ వాళ్ళు అందరూ తీసుకుంటున్నారండి. అందరూ వల్ల మేము ఈరోజు ఈ రకంగా ఉన్నామండి. దగ్గర 9 ఇల్లులు మేము చేస్తాము. 9 ఇల్లులు కూడా ఈరోజు ఇలాగున్నామంటే వాళ్ళందరూ కంపెనీల దయే మాకు ఉందండి. పిల్లల స్కూల్ ఫీజులని, మంచని, చెడ్డని అన్నీ కూడా ఈ బొమ్మలు తయారు చేసి వాళ్ళు తీసుకున్న కానించే మా బ్రతుకులు బాగున్నాయండి. ఇది మాత్రం సత్యం, నిజం. ఎలా ఉందమ్మా మట్టి రేట్? అది మట్టి రేట్ అండి 2000 ఉండేది, తర్వాత 3000, ఇప్పుడు 6000 అండి. ట్రావెలింగ్ ఛార్జీలు కూడా ఎక్కువైపోయాయి కదండి. అందువల్ల ఏంటంటే మరి అందరికీ కష్టంగానే ఉందండి, కానీ తప్పదు, చెయ్యాలి. దీని మీద మీరు ఆధారపడి ఇదే జీవనోపాధి అండి. మామూలు టైంలో డిబ్బీలు, కుండలు అవి అమ్ముకుంటాం, ఈ టైంలో ఇవి అమ్ముకుంటాం. మరి వస్తున్నారా కొనుక్కోవడానికి మామూలుగా బయట? వస్తున్నారండి. అసలు ఇప్పుడు మట్టికే విలువ ఉందండి. ప్రతిదీ మట్టి 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 వండుకుంటున్నారు, తింటున్నారు. ఆరోగ్యాలు కావాలంటే మట్టేనండి. అంటే చాలా మంది ఇప్పుడు డిజైన్ లాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలకి వెళ్తారు కదా, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? చెప్తామండి, అది అందం కోసమే తప్ప స్వచ్ఛంగా కావాలంటే మట్టేనండి. మట్టికి మించింది ఏమి లేదు సార్. మట్టి లక్ష్మీదేవి ఏంటి, ఆ లక్ష్మీదేవి ఉంటేనే అన్నీ వస్తాయి, అంతే. పెట్టాలండి, మట్టితో పెడితేనే మనశ్శాంతి, అశాంతి పోయి మనశ్శాంతి, ఆరోగ్యం అన్నీ చేకూరుతాయండి. ఇది మాత్రం సత్యం. ఎలా ఉంది, ఎంతకాలంగా చేస్తున్నారు? మేము దగ్గర ఒక 50 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. అమ్మాలు చేస్తున్నారు, తర్వాత మేము చేస్తున్నామండి. బాగానే ఉంటుందండి వ్యాపారం, కష్టపడిన దానికి. మట్టి అది కొనుక్కోవడం, చేయడం, హోల్సేల్గా అలగించుకుంటున్నాం. మట్టి అది రేట్ అది ఎలా ఉందమ్మా? రేటు ఎక్కువలోనే ఉందండి. అప్పుడు 2000 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు 6000 రూపాయలు అవుతుందండి లోడు. మళ్ళీ అది మోసుకోవడానికి లోపలికి వాళ్ళకు 2000 ఇవ్వాలి, మెల్లి వేసుకోవడానికి. ఇంత ఖర్చు కదా మీరు పెడుతున్నారు, ఇది మీకు గిట్టుబాటు అవుతుందా? అవుతుందండి, పర్వాలేదు. మనం 10,000 పెట్టామంటే 4,000 3,000 వస్తుందండి. తక్కువ అంటే తక్కువలో చెప్తుంది అనమాట. అలాగే 1,00,000 రూపాయలు పెట్టాను అనుకోండి, ఒక 20,000 30,000 వస్తుంది, ఒక 50,000 వస్తుంది, అది మాట. ఫస్ట్ ఈ బొమ్మల తయారీ మీదనా మీ కుటుంబాలన్నీ కూడా జీవనం అండి, వ్యాపారం. దీని తర్వాత ఇంకా వేరే వ్యాపారం, అలాగా అన్ని వ్యాపారాలే చేసుకోవడం. ఇప్పుడు వినాయక చవితి ఎన్ని రోజులుగా తయారు చేస్తున్నాం ఈ ఓన్లీ వినాయక? 5 నెలలు పెట్టి చేస్తామండి. అంటే 5వ నెల నుంచి చేస్తామండి. 5వ నెల నుంచి చేస్తాం. హోల్సేల్గా ముందు వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోతారండి. దగ్గర ఒక 5 రోజులు ఉందనగా పట్టుకెళ్తుంటారు. తక్కువ అంటుంటారండి. మీరు ఒక్కొక్కరు తక్కువ అడుగుతారు, ఒకరు ఎక్కువ అడుగుతారు. అయినా పర్వాలేదండి, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళకో రూపాయి వస్తుంది, మనకో రూపాయి వస్తుంది కాబట్టి పర్వాలేదండి. చాలా మంది ఇప్పుడు ఉచితంగా పంపిణీలు చేస్తున్నారు కదా చాలా సంస్థలు, వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గర కొనుక్కోవడానికి? వాళ్ళు వస్తారండి, వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇస్తాం. మామూలుగా అమ్ముకోవడానికి వాళ్ళకి ఇస్తాండి హోల్సేల్గా. వాళ్ళకి ఇస్తే మాకు ఎక్కువ రాదండి, కానీ అలాగని కాదు కదా, ఎక్కువ మనం ఎక్కువ సరుకు చేసుకొని కొంచెం వాళ్ళకి ఇచ్చిన వల్ల మనకి గిట్టుబడి అవుతుందండి.
పర్వాలేదండి. వినాయక చవితికి 6 నెలల ముందుగానే తయారీదారులంతా సిద్ధమవుతారు. సో సుదూర ప్రాంతాల నుంచి మట్టిని కొనుగోలు చేసి ఇక్కడ వీరు ఈ మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఈ మట్టి రేటు అధికంగా ఉండడం తమకు అంత లాభసాటిగా లేకపోయినప్పటికీ ఎన్నో తరాల నుంచి తాము ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని, తమ ఇదే వృత్తిలో ఉండడం వల్ల తప్పక సరిగా ఈ వృత్తిలో కొనసాగుతున్నామని వీరంతా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.